హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో కెప్టెన్సీ టాస్క్ ప్రాసెస్ ఎట్లా పెట్టారో, అసలు ఎవరెవరు పోటీ పడ్డారు, ఈ టాస్క్ హైలైట్స్ ఏంటి, గొడవలు ఏంటి, చాలా అప్డేట్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. మరి నిన్నటి వరకు ఎట్లా ఉండిందంటే, తిండికి ఏడ్చాం, నీళ్ళకి ఏడ్చాం, గుడ్డకి ఏడ్చాం అనే మాదిరిగా, టీల కోసం ఏడ్చాం, పళ్ళు కోసం అరిచాం, మా ఆకలి కేకలు వినిపించట్లేదనే మాదిరిగా ఉండే పరిస్థితి నుంచి ఇవాళ కూడా చూసుకుంటే సంజనాకేమో టీ కూడా ఇవ్వట్లేదు బిగ్ బాస్. ఎట్లా బిగ్ బాస్, టీ 6 సార్లు తాగేది, ఒక్క చాయ్ ప్లీజ్ అని నిన్న కూడా అడగడం, రిక్వెస్ట్ చేయడం చూసి ఇవాళ కూడా అడుగుతా ఉన్నా సరే వాళ్ళు ఇవ్వట్లే, బనానా ఇవ్వట్లే, ఇవన్నీ ఇవ్వట్లేదు అని చెప్పి లాస్ట్కి ఆవిడ బయట కూర్చొని మటన్ కర్రీ పంపండి, మటన్ బిర్యానీ పంపండి అని చెప్పేసి అసలే ఆకలి తట్టుకోలేకపోతున్నాను, నేను అటెంప్ట్ అయినందుకు, ఒక గుడ్డు తిన్నందుకు అంత పంచాయతీ, అంత లొల్లి జరిగింది కదా. అట్లాగే నేను చూసుకుంటే డీమాన్ పవన్, శ్రీజ, ప్రియా వీళ్ళందరూ ఉండేటప్పుడు ఆ డీమాన్ పవన్ అప్పటికే అంటున్నాడు, ఆ అరటిపళ్ళన్నీ బ్లాక్ అయిపోతున్నాయి, పాడైపోతున్నాయి, వాళ్ళకి ఇచ్చేద్దాం కదా ఏదో రకంగా అయినా సరే. ప్రియా వాళ్ళందరూ మనం ఎందుకు ఇవ్వాలి, మనకు ఒకవేళ బనానా వచ్చే వారం కూడా ఉపయోగపడతాయి కదా అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మనమే కంటిన్యూ అయిపోతాం వానర్స్గా, సో ఫుడ్ అంతా మన అండర్లోనే ఉంటుంది, మనకి దయా దాక్షిణ్యాలతో మనల్ని ఇంప్రెస్ చేస్తేనే ఇద్దామనుకుంటున్నారు కదా. మొత్తం ఇప్పుడు తారుమారైపోయింది, ఇక సీన్ సితారైపోతుంది వానర్స్కి, నో డౌట్. చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. మరి మీరు ఎంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, అట్లాగే ఒక మెసేజ్ కూడా పెట్టండి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది. అట్లాగే నేను చాలా అప్డేట్స్, చాలా ఇన్ఫర్మేషన్ అయితే నా దగ్గర ఉంటుంది. హైలైట్ పాయింట్స్, ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్నీ చెబుతా. మన వీడియో చూసిన తర్వాత చాలామంది ఇంక వీడియోలు పెట్టుకున్న, పోస్టులు పెట్టుకున్న, షేర్లు చేసుకున్న వాళ్ళకి రీచ్ వస్తుంది. ఎందువల్లంటే మీరు లైక్స్ చాలా తక్కువ చేసి నన్ను ఎంకరేజ్ చేయట్లేదు, డిస్కరేజ్ చేసేస్తున్నారు. సో కనీసం ఒక 2000 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంత ఎక్కువ లైక్స్ వస్తే మరిన్ని అప్డేట్స్ అయితే మీతో మంచివి అలాగనే అన్ని తుమ్మారు, దగ్గర నవ్వేరు, ఏడ్చారు, చిన్న కాకుండా హైలైట్స్ అయినా ముందే షేర్ చేసుకుంటా. సో సరే, ఎవరైనా మన దగ్గర నుంచి, నేను ఇంకొక దగ్గర నుంచి సేకరించినట్టుగా నా దగ్గర నుంచి వెళ్తారు, పెడతారు, సరే. బట్ ఫస్ట్ ఈయన ఇస్తున్నాడు, పర్ఫెక్ట్గా ఇస్తున్నాడు, ఖచ్చితంగా క్లారిటీతో మంచి ఇన్ఫర్మేషన్ అయినప్పుడు ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ అయితే చేయండి, కుమ్మేద్దాం. ఈ సీజన్, గత సీజన్కి మించిన అప్డేట్స్ అని అయితే మేము ముందుకైతే షేర్ చేసుకుంటాం. అలాగే ఈ హైలైట్స్ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్లో ఇప్పుడు నేను వాళ్ళు ఒక డిస్కషన్ పెట్టారు నైట్, అది వీడియో కూడా నేను జర్నలిస్ట్ సతీష్లో ఇవాళ మార్నింగ్ 7కో 6కో అప్లోడ్ చేస్తా. చాలా హైలైట్స్ ఉంటాయి, ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకుండా చూడండి. వీలైతే ఈ వీడియో చివరిలో కూడా లింక్ కూడా పెడితే అది ఓపెన్ చేసి చూడండి. ఏమంటే ఆ సంజన ఉన్నారు కదా, ఆమెకి ఎమ్మెన్యేలు వీళ్ళందరూ కామెడీ, నిన్న గుడ్డు కోసం ఎంతమంది కొట్లాడారో, ఆవిడతో ఫైట్ చేస్తారో సృష్టి వర్మ, రీతు చౌదరి, అట్లాగే ఎమ్మెన్యేలు కూడా ఆవిడ మేడం మీరు అలా చేయకుండా ఉండాల్సిందంటే, ఆవిడ ఆయన గొడవపై పడకపోయినా, హార్ష్గా అనకపోయినా ఆవిడ ఒక వెల్వేషర్ లాగా, ఒక ఫ్రెండ్లీగా అలా చేయకుండా ఉండాల్సింది మేడం, మీరు నాకు అదే సినిమాలో రాధికలాగా అనిపిస్తున్న మీద అని చెప్పాడు కదా. అట్లాగే మనీష్ మర్యాద, మెయిన్ గొడవ పడింది మనీష్ మర్యాద, సృష్టి వర్మ, రీతు చౌదరి వీళ్ళందరూ, శ్రీజ వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఆ గుడ్డు చుట్టూ పగలబడి నవ్వుకుని కామెడీ చేసుకున్నారు. అదే ఎలా జరిగింది అలా జరిగిందని. జరిగేటప్పుడు అప్పుడు ఎమ్మెన్యేలు కూడా అంటాడు, మేడం మీరు సారీ కడితే అల్ల కొల్లాల మేడం 2 రోజులు 2 పెను సంచలనాలు చేసేసారు, షేక్ అయిపోతుంది హౌసు, మీరు టెనెంట్గా ఉంటేనే ఎలా చేస్తున్నారంటే ఇక ఓనర్ అయితే ఎలా ఉంటారో అని చెప్పాడు కదా. మరి ఓనర్ అయ్యిందా, కింగ్ అయ్యారా, కింగ్ మేకర్ అయ్యారా, అంతకుమించి ఏమయ్యారా, మరి ఇప్పుడు ఎలా ఉండబోతుంది ఆట అనేది కంప్లీట్గా సంజనా చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎందుకంటే ఒక అరటిపండు కోసం, ఒక ఛాయ్ కోసం, హౌస్లోకి పర్మిషన్ కోసం ఆవిడ బతిమలు ఆడుకున్నా సరే ఇవ్వట్లేదు. ఆఖరికి ఆవిడ ప్లేట్ కడుక్కునేదానికి కూడా పర్మిషన్ ఇవ్వం అంటే ఆవిడ ఇంకేం చేస్తాం, సర్లే ఇంక నేను తిన్నది టిష్యూతో ప్లేట్ కడిగి తుడిచేసుకోండి అని చెప్పారు. వాష్రూమ్లో కడుక్కుంటాను పోనంటే ఆ ఆర్మీ మన పవన్ కళ్యాణ్ అబ్బో నేను ఇన్ఛార్జ్, అక్కడ క్లీన్ చేయొద్దు, వాష్రూమ్ ఇన్ఛార్జ్ నేను కాబట్టి నేను బాధ్యత అండి. మరి ఇంట్లోకి వచ్చి చేస్తామంటే మేము వానర్స్, ఇక్కడికి వచ్చి మీరు అంటే కడగొద్దు, క్లీన్ చేయొద్దు అని చెప్పారు. సో ఇలాంటి నేపథ్యంలో ఆవిడ పాపం ఏం చేసింది లాస్ట్కి, సరే ఆ క్యారేజ్తో వస్తుంది కదా, ఆ బాక్స్లోనే తినేస్తలే, అదే టిష్యూతో కడిగి తుడిచేసి మళ్ళీ అది బ్యాక్ పంపించారు. అలాంటి పరిస్థితి ఉన్న సంజనాకి ఈరోజు ఎలాంటి సిచ్యువేషన్ వస్తుందంటే, ఈ ఓనర్స్కి అందరికీ చొక్కలు చూపించే అవకాశం, బంపర్ ఆఫర్ అయితే ఆవిడకి వచ్చింది. ఆవిడ ఎట్లా మరి ఆడుకుంటుంది అనేది కూడా చూద్దాం. ఈరోజు చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అయితే నేను ఎమ్మెన్యేలు ఏంటంటే, సరే సంజన అయ్యే కెప్టెన్ అయ్యింది, మరి ఆవిడ ఎట్లా అయ్యింది, కింగ్ మేకర్ కూడా కాదు, డైరెక్ట్ కింగే అయ్యింది. సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ ఎవరంటే సంజన. ఈ అప్డేట్ ఫస్ట్ నేనే చెప్పానంటే ఖచ్చితంగా మెసేజ్ కూడా పెట్టండి. అయితే ఎలాగయ్యింది ఏంటని కూడా చెబుతా, చాలా హైలైట్స్ అయితే ఉన్నాయి. అయితే నన్ను అడిగారు వీళ్ళు, మేడం మీరు వానర్ అయ్యి ఉంటే ఎలా ఉంటారో అంటూనే ఎమ్మెన్యేలు అన్నాడు, మేడం మీరు రేపు మళ్ళీ రెడీ అవ్వాలి కదా, మమ్మల్ని అందరిని హడలెత్తించడానికి, షేక్ చేయడానికి, కాసేపు నవ్వుకోండి, రిలాక్స్ అవ్వండి, సస్పెన్స్ థ్రిల్లర్ మధ్యలో ఆగిపోయినట్టు ఉంది, మీరు శారీ గడితే మాత్రం ప్రళయమే మేడం అన్నారంటే అది ఒక సెంటిమెంట్ లాగా, మామూలు కాస్ట్యూమ్స్ వేసుకుంటే మామూలుగా ప్రశాంతంగా ఉంటుందేమో, బట్ మీరు ఏదైనా అయితే ఎలా ఉంటుందని మేడం అలాగా అంటూనే ఇంకొక మాట కూడా అడిగారు, మేడం
మీరు కెప్టెన్ అయితే ఏంటి మేడం పరిస్థితి, తలుపులు తాళాలు వేసేసి పొమ్మంటారా, బయటికి పొమ్మంటారా, పోనరా మీ సాగు మీరు చావనరా, ఇది నా అడ్డా అంటారంటే లేదు లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లెక్క చూస్తానని. మొత్తానికి ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు అడిగినట్టుగానే మీరు కెప్టెన్ అయితే ఏంటి మేడం ఎలా ఉంటుందన్న మాదిరిగా తదాస్తు దేవతలు ఉంటారేమో తదాస్తు అన్నారు. సంజన బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ కెప్టెన్ అయితే అయిపోయింది. మరి సంజన కెప్టెన్సీ చూడాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా ఒక మెసేజ్ అది పెట్టండి. ఎందుకంటే మళ్ళీ అట్ ద సేమ్ టైము ఈ కెప్టెన్సీ గురించి వాళ్ళెవరు శ్రీజ, ప్రియా, ద మాస్క్ మ్యాన్, సారీ ఆయన పేరు మనీష్ మర్యాద, వీళ్ళు డిస్కషన్ డీమాన్ కూడా చేసుకున్నారు. కెప్టెన్సీ అయితే ఎలా ఉంటుంది, ఏం చేస్తున్నారు, ఏంటి వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎలా మనం అడగాలి చూడాలని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో అయ్యింది. అయితే ఇక్కడ సంజన అయ్యింది కనుక చూద్దాం. పైగా వాళ్ళకు ఒక భయం కూడా స్టార్ట్ అయ్యింది. ఇక వీకెండ్ వస్తుంది కదా, ఇప్పుడు ఓనర్స్ని టెనెంట్స్గా చేస్తారా, టెనెంట్స్ని ఓనర్స్ చేస్తారా, లేకపోతే ఎవరో ఒకరు కెప్టెన్ అయ్యేటప్పుడు కెప్టెన్ ప్లస్ ఇంకొక 5 గ్రూపులు వేరే సెపరేట్గా ఉండాలని చెబుతారా, ఎలా ఉంటుంది అన్న క్యూరియాసిటీ వాళ్ళలో కూడా నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరైతే నిన్నటి వరకు మొన్నటి వరకు గొడవ పడ్డారో సంజన అయ్యింది కెప్టెన్. అయితే ఇక్కడ ఇంకో హైలైట్ ఏంటంటే సంజనాకి బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్కి పిలిచేసరికి హౌస్ అంతా హడలిపోయారు. అయ్యి బాబాయ్ సంజన ఏంటి, 2 రకాలుగా డిస్కషన్లు జరిగినాయంట. కొందరేమో అనుకునేది ఏంటంటే ఆవిడ చాలా బ్లండర్ మీద బ్లండర్ చేసేసింది, ఎగ్గ తినేసింది, నేను వాష్రూమ్ లొల్లి చేసింది, ఆవిడ రూల్స్ పాటించట్లేదు, సో ఖచ్చితంగా బిగ్ బాస్ పనిష్మెంట్ వేస్తాడు, అందుకోసమే కన్ఫెషన్ రూమ్కి పిలిచారని కొందరు అనుకుంటే, కొందరు అమ్మో ఈవిడిని పిలిచారంటే ఏంటి సీక్రెట్ రూమా, సంజనాకి సీక్రెట్ రూమ్ ఇచ్చేసాడా అని కొందరు హడలిపోయారు. ఒకవేళ సీక్రెట్ టాస్క్ ఏదైనా ఇచ్చినా సరే సంజనాకి కన్ఫెషన్ రూమ్కి పిలిచి సీక్రెట్ టాస్క్ ఇచ్చినా సరే హైలైట్ ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు అందరూ కూడా అంటారు కదా, నేను సంజన అనింది నైట్, నేను ఏది వాంటెడ్లీ చెయ్యాలని చేయలే, స్పాంటేనియస్గా జరిగిపోతాయి, ఫ్లోలో జరిగిపోతాయి అని చెబితే, మేడం మీరు ఫ్లోలో స్పాంటేనియస్గా చేస్తేనే ఎలా జరుగుతుందంటే మీరు కావాలని ప్లాన్ చేస్తే ఎలా జరుగుతుందని ఒక హైప్ అయితే వచ్చింది, వాళ్ళకు భయం అయితే ఉండింది. ఇలాంటి నేపథ్యంలో ఆవిడని కన్ఫెషన్ రూమ్కి అనేసరికి లేదు ఇంక సీక్రెట్ రూమ్ అని కొందరు, లేదు పనిష్మెంట్ అని కొందరు, ఎట్లా అనుకుంటా అక్కడ అసలైన ట్విస్ట్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడు. ఆవిడని కెప్టెన్సీ కంటెండర్తో పాటు సంజన కూడా కెప్టెన్సీ కంటెండరే. ఆవిడతో పాటు కొందరిని కెప్టెన్సీ కంటెండర్ సెలెక్ట్ చేయాలంటే ఆవిడ ఎవరెవరు పేర్లు చెప్పిందంటే, ఈ వానర్స్ నుంచి డీమాన్ పవన్, మాస్క్ మ్యాన్ హరీష్, వీళ్ళిద్దరి పేర్లు నాకు బాగా కన్ఫ్యూజ్ అయిపోతున్నా. డీమాన్ పవన్, హరీష్ వీళ్ళిద్దరిని చెప్పింది. అట్లాగే వాళ్ళ టెనెంట్స్లో ఎమ్మెన్యేలు, సృష్టి వర్మ, వీళ్ళ పేర్లు అయితే చెప్పింది. ఇక తర్వాత ఫుల్ గొడవలు ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ జరిగేటప్పుడు ఎమ్మెన్యేలు వర్సెస్ మనీష్ మర్యాద, వీళ్ళిద్దరి మధ్య కూడా గొడవలు నెక్స్ట్ లెవెల్లో అయితే. అట్లాగే ప్రియా అండ్ మనీష్ వీళ్ళిద్దరి మీద కూడా ఆర్గ్యుమెంట్స్ గొడవలు అయితే ఉంటాయి. ఈ మాస్క్ మ్యాన్ హరీష్, ఈ మర్యాద మనీష్, వీళ్ళ పేర్లు అయితే నాకు మామూలు కన్ఫ్యూజ్ అవ్వట్లా, ఫ్లోలో డిస్టర్బ్ అయిపోతున్నా. సరే ఇక తర్వాత ఏంటంటే ఈ 5గురిలో మరి ఇప్పుడు నేను చెప్పే కదా, సంజన, డీమాన్ పవన్, ఎమ్మాన్యుయల్, హరీష్, సృష్టి వర్మ, ఈ 5గురికి కెప్టెన్సీ కంటెండర్స్ కనుక మరి వీళ్ళలో ఫిజికల్గా ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు, మైండ్ గేమ్ పరంగా స్ట్రాటజీస్ పరంగా ఆడాలి గెలవాలంటే ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారో ఫస్ట్ మెసేజ్ పెట్టండి. ఎందుకంటే అసలైన ట్విస్ట్ హైలైట్ అయితే ఇక్కడే, టర్న్స్ ట్విస్టులు ఉంటాయి కదా, అసలు మ్యాజిక్ అంతా ఇక్కడే జరిపాడు బిగ్ బాస్. మరి ఫిజికల్లీ ఎవరు, మెంటల్లీ ఎవరు అని మనకు ఒక ఒపీనియన్ వస్తుంది కదా, ఒక వీళ్ళకైతే ఛాన్స్ ఉంది ఎట్లా ఉందని. కానీ ఇక్కడే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టే మాదిరిగా ఒక టర్నింగ్ పాయింట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే వీళ్ళ కోసం ఇంకొకరు ఆడాలి, అది హైలైట్. దాంతో ఏమైంది, సంజన కోసం శ్రీజ ఆడుతుంది టాస్క్, అట్లాగే సృష్టి వర్మ కోసం రామురాధుడు ఆడుతాడు, అట్లాగే డీమాన్ పవన్ కోసం ప్రియా శెట్టి ఆడుతుంది, అట్లాగే హరీష్ ఉన్నాడు కదా మాస్క్ మ్యాన్, ఆయన కోసం ఆర్మీ పవన్ కళ్యాణ్ ఆడతాడు, ఇక ఎమ్మాన్యుయల్ కోసం భరణి ఆడతాడు. ఇప్పుడు ఈ ఒకరి కోసం ఒకరు ఆడే క్రమంలో చూసుకునేటప్పుడు సాధారణంగా ఏంటి, హరీష్ కోసం పవన్ కళ్యాణ్ అంటేటప్పుడు ఫిజికల్లీ మంచి స్ట్రాంగ్ కదా, ఆర్మీ పర్సన్ కదా, సో స్ట్రాంగ్ ప్లేయరు, సో ఎక్కువ స్కోప్ ఉంటుంది, గెలిచే ఛాన్స్ ఉంటుంది అని అట్లా అనుకుంటారు చాలామంది. అలాగే ఎమ్మాన్యుయల్ కోసం భరణి కనుక, భరణి కూడా ఫిజికల్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్ కనుక ఆయన ఖచ్చితంగా ఆడతాడని లెక్క అనుకుంటారు. ఇట్లా కాకుండా ఎవరి కోసం వాళ్ళే అనుకునేటప్పుడు అయితే ఖచ్చితంగా ఏమైనా డీమన్ పవన్ మొన్న ఒక 60 పుషప్స్ కొట్టడం ఇవన్నీ ఉన్నాయి కనుక ఫిజికల్లీ ఈ సంజన, సృష్టి, హరీషు, ఇంకెవరు ఎమ్మాన్యుయల్, వీళ్ళందరితో పోల్చుకుంటే కంటెండర్స్కి డైరెక్ట్గా ఇచ్చుంటే డీమాన్ పవన్ ఫిజికల్లీ స్ట్రాంగ్. మరి మైండ్ గేమ్ పరంగా ఎవరు స్ట్రాంగ్ అనేది కూడా మెసేజ్ పెట్టండి. కానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చి ఒకరి కోసం ఒకరు ఆడాలంటే వీళ్ళు వచ్చారు. ఇక్కడైతే ఆర్మీ కానీ భరణి కానీ వీళ్ళైతే స్ట్రాంగ్ ప్లేయర్స్ అని అనుకుంటారు. అయితే ఈ టాస్క్కి సంచాలక ఎవరిని పెట్టాడంటే బిగ్ బాస్ మనీష్ని పెడతాడు. ఈ టాస్క్ కూడా ఏంటంటే ఒక స్టిక్స్ పైన నిలబడాలి, వేలాడాలి అనే టైప్లో ఒక టాస్క్ అయితే డిజైన్ చేశారు.
ఇక్కడ హైలైట్ ఏంటంటే శ్రీజ విన్ అవుతుంది. శ్రీజ విన్ అవ్వడం వల్ల సంజన కెప్టెన్ అయ్యింది, ఫస్ట్ కెప్టెన్ అయితే అయ్యింది. ఇక రచ్చరంబోల ఇక నిన్నటి వరకు టీ కోసం అరిచాం, ఏంటది కాఫీ కోసం వేడుకున్నాం, పండు కోసం బతిమలాడుకున్నాం, గుడ్డు దొంగతనం చేస్తే నన్ను రచ్చ చేస్తారా, నేను ఇప్పుడు కెప్టెన్ అయ్యా, ఇక మీరు నాకు ఇచ్చేది ఏంది, నేను మీకు ఇవ్వాలి, నా దయాదాక్షిణ్యాల మీద బతకాలన్నట్టు మదిగా చెలరేగిపోతుందా, ఎలా చేస్తుంది అనేది అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. సో ఇక్కడ హైలైట్ ఏంటంటే అన్నిటికంటే శ్రీజ సంజనాన్ని గెలిపించడం. ఫిజికల్ టాస్క్లో ఆవిడ మంచిగా ఆడుతుంది శ్రీజ, మనం మొన్న ఏమది అగ్ని పరీక్ష టాస్కుల్లో కూడా చూసాం. కాకపోతే వీళ్ళిద్దరే సైకో, అయ్యా సంజన అనింది కదా ఇది సైకో ఎంఎన్ఎల్, ఇది సైకో ఎవరు బ్లూ సైకో అనింది కదా, నువ్వు నా దగ్గరికి రాకు, నువ్వు నాతో మాట్లాడుకు, నువ్వు చాలా హార్ష్గా మాట్లాడుతున్నావు అని వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేయకపోయిన బొగ్గుమనే సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు ఏంటంటే ఆ సంజన కోసం శ్రీజ ఆడడం, ఇది హైలైట్, ఇదే బిగ్ బాస్ హౌస్లో ఉండే బ్యూటీ. సో వాళ్ళందరూ కూడా ఎట్లాగో నిన్న కంటెంట్ అంతా సంజన చుట్టూ జరుగుతుంది కదా, గొడవలైనా నవ్వులైనా కామెడీ అయినా జోకులైనా ఏ పంచాయతీ అయినా, అలాగే ఇప్పుడు కూడా కెప్టెన్సీ కూడా ఆవిడ చుట్టూనే బిగ్ బాస్ కూడా నడిపించాడు. సో సంజన కోసం శ్రీజ ఆడడం, ఈ సృష్టి కోసం ఏమో రామురాధుడు, వాళ్ళిద్దరూ మన నామినేషన్లో పోటీ పడ్డారు. సృష్టి అని రామురాధుడు పరిగెత్తుకెళ్తే సుత్తి తీస్తే ఆమె నామినేట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు ఆడడం, అలాగే డీమాను ప్రియ వీళ్ళిద్దరు గొడవలు లేవు, పంచాయతీలు లేవులే, ఇంకా హరీష్ పవన్ కళ్యాణ్ ఎట్లా ఉంది మరి మీకేమనిపించిందో మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్లో డిఫరెంట్ కంటెంట్ వీడియోస్తో వస్తాయి కనుక ఒకసారి నోటిఫికేషన్ రాకపోయినా న్యూస్ బౌల్ అని లేకపోతే జర్నలిస్ట్ సతీష్ అని సెర్చ్ చేసుకుంటే చూడండి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్ డిస్క్రిప్షన్లో ఉంటే వాటిని కూడా ఫాలో కండి.